పాస్పోర్ట్ పై అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎంఐఎం సభ్యత్వం ఉంటే ఓటు హక్కు ఇవ్వాలా అని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలతోనే పాస్పోర్ట్ సిటిజన్షిప్ పై విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసింది అన్నారు. ఎంఐఎంతో దోస్తీ కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఎస్ఐఆర్ ని వ్యతిరేకిస్తున్నాయన్నారు లక్ష్మణ్. 2029లో మహిళా రిజర్వేషన్లతో పాటు డీలిమిటేషన్తోనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయన్నారు. జమిలీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. అటు బీజేపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ బోర్డు మెంబరు లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. సార్, ఏంటి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకొని వాళ్ళ అనుకూలంగా లేని ఓట్లను తొలగించేటువంటి కుట్ర చేస్తున్నారు అన్నటువంటి విమర్శలకు ఎలా స్పందిస్తారు? ఎస్ఐఆర్ అనే ప్రక్రియ అదొక రాజ్యాంగపరమైన ప్రక్రియ, చట్టబద్ధతతో కూడుకున్నటువంటి ఆ ప్రక్రియను దేశవ్యాప్తంగా ఎక్కడ ఎస్ఐఆర్ జరిగినా విపక్షాలు, కాంగ్రెస్ ముఖ్యంగా అడ్డుపడుతూ ఉన్నాయి. అంటే ప్రజలు గమనించాలి, ఇవాళ దొంగ ఓట్లు, డూప్లికేటు, మల్టిపుల్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించి ప్రక్షాళన చేయాలి. కొత్తగా 18 సంవత్సరాలు నిండినటువంటి యువత కూడా అందులో నమోదు కావాలి. ఆ రకంగా ఓటర్ల ప్రక్షాళన జరుగుతూ ఉంటే ఎందుకు మరి వీరు అడ్డుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. పైపెచ్చు ఇవాళ కొత్తగా జరుగుతుంది ఏం కాదు, ఎందుకు దాన్ని రాజకీయం చేస్తున్నారో, ఎందుకు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారో, ఎందుకు రచ్చ చేస్తున్నారో ఇవాళ ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. మెయిన్ ఫోకస్ దేని మీద ఉండబోతుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరు వల్ల, విధానాల వల్ల, అవినీతి రహిత పాలన, అభివృద్ధి ఎజెండాతో వెస్ట్ బెంగాల్లో రాగలిగినాము. అదే రకంగా ఇతర రాష్ట్రాలు గెలుస్తూ ఉన్నాము. తెలంగాణలో ఎందుకు కాకూడదు అనేది, ఎందుకంటే రెండు పార్టీలను ప్రజలు చూశారు. కాంగ్రెస్ చూస్తున్నారు, పూర్తిగా అవినీతిమయమైపోయింది. అదే రకంగా ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కేసేసి కేవలం ఢిల్లీ కప్పం కట్టడానికే రేవంత్ రెడ్డి మొత్తం పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నాడు. బీఆర్ఎస్ పాలన పట్ల విసిగిపోయిన ప్రజలు మరి ఆ రోజు కాంగ్రెస్కు అవకాశం ఇస్తే లాభపడ్డది, అవకాశం కాదు. అంటే ఈరోజు పెనం నుంచి పోయి పొయ్యిలబడ్డట్టుగా. అందుకనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పుకు అనుగుణంగా పార్టీని పటిష్టం చేస్తూ, పార్టీని సంస్థాగతంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా బీజేపీని అధికారులకు తీసుకురావడానికి ఇవాళ జాతీయ అధ్యక్షులు 3 రోజుల పర్యటన, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంటులో మాకు 35% ఓట్లు వచ్చాయి, 8 మంది ఎంపీలను గెలిపించారు, ఆ తర్వాత 2 ఎమ్మెల్సీలను గెలిపించారు, గ్రాడ్యుయేట్స్. కాబట్టి బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రజల్లో నమ్మకం మోదీ గారి పట్ల అపారమైన విశ్వాసం ఉంది. కాబట్టి నియోజకవర్గ పునర్విభజన జరిగి అవసరమైతే తెలంగాణ జమిలీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మొత్తం పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడానికి వారు రాక పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది. ఇటీవల విదేశాంగ శాఖ పాస్పోర్ట్ను సిటిజన్షిప్గా చూడలేమన్న వ్యాఖ్యల మీద అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వం ఉంటేనే సిటిజన్షిప్ ఇస్తారేమో భవిష్యత్తులో అన్నటువంటి వ్యాఖ్యని ఎలా చూస్తుంది బీజేపీ? అంటే ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ మస్జిద్ పార్టీ సభ్యత్వం ఉంటే ఖచ్చితంగా ఎస్ఐఆర్ ఓటర్ లిస్టులో పేర్లు నమోదు జరగాల్సిందే, అనుగుణంగా జరుగుతుంది. అంతేగాని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు కానీ, ఎటువంటి అందులో చర్యలు కానీ తీసుకోలేదు. హైకోర్టు ఆ రోజు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆ యొక్క వ్యాఖ్యలు తప్పితే ఇతరత్ర వీరంతా కూడా ప్రతిదానికి రాజకీయంగా రంగు పులిమి పబ్బం కడుక్కునే ప్రయత్నాలు. ఇవాళ వాస్తవంగా మస్జిద్ బతుకుతున్నదే దొంగ ఓట్లతో, ఇతరులస్తూ మరి చొరబాటుదారులను ప్రోత్సహించే విధంగా చేస్తున్న పన్నాగానికి ఇవాళ ఎన్నికల కమిషన్ కానీ అడ్డుపడుతున్నది. కాబట్టి జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణలో బాగా వేయడమే లక్ష్యంగా రోడ్ మ్యాప్ను ఖరారు చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలంగాణకు రాబోతున్నారంటూ కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెబుతున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.